జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 798వ నామాన్ని చేరుకున్నాం. మహాభూత ఈరోజు నామం. ఓం మహాభూతాయై నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః తెలిసిన విషయమే మనకి. అంటే భూతము అంటే మనకి కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఇప్పుడు సాగర సంగమం సినిమా గుర్తొస్తుంది. ఆ సాగర సంగమం సినిమాలో ఎస్పి శైలజ గారు డ్యాన్స్ వేస్తూ పంచభూతములు ముఖ పంచకమై అన్న వాక్యానికి భూతం అనగానే ఇట్లా భయపెట్టే ఒక దయ్యాలు భూతాలు అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. అప్పుడు దాన్ని కమల్ హాసన్ గారు దాన్ని సరిచేసి భూతములు అంటే పృథివీ తేజో వాయువు ఆకాశాలు అంటే పృథివీ, జలము, వాయువు, ఆకాశము, తేజస్సు అంటే ఇవి కదా పంచభూతాలంటే. అంటే మామూలుగా సంస్కృతంలో కూడా అర్థం ఏంటంటే భూసత్తాయాం అంటే సత్త కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. నువ్వు ఏ ఒక్క వస్తువు చూసినా కూడా ఈ పంచభూతాలలోని పర్సంటేజ్ కలయికలలోని తేడాల నిష్పత్తి తేడానే తప్ప మరొక్కటి కాదనమాట. అలాగా మనం ఈ పంచభూతములు ఎన్నున్నాయో, ఈ 5 ఎలా ఉన్నాయో వాటన్నింటినీ మించినటువంటి మహాభూతము అన్నమాట. అంటే ఆ మహాభూతం నుంచే దేవతలు, తిర్యకులు, మనుష్యులు, ఈ పంచభూతములు ఇవన్నీ కూడా పుట్టినటువంటివి అన్నమాట. ఆ మహాభూతమే ఈ పంచభూతాలు అయ్యాయి అన్నమాట. అంటే భూత రూపములు అంటే సత్త కలిగినటువంటిది అని అర్థం. ఇంకొకటి ఈ నామంలో ఇంకొక చమత్కారం కూడా ఉంది. మహాభూత, హాకి దీర్ఘ ఉంది. అంటే మహ ప్లస్ అభూత అంటే భూతమునకు వ్యతిరేక పదం అభూత. అంటే భూతము అంటే ఇంకొక అర్థం ఏంటి, జరిగిపోయిన కాలం, పాస్ట్ టెన్స్. భూతకాలం అంటే అభూత అంటే నాన్ పాస్ట్ టెన్స్. అంటే ఏంటి, భూతకాలం కానిది ఏంటి, భవిష్యత్ కాలం, వర్తమాన కాలము అన్నమాట. కాబట్టి అంబ భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటికీ కూడా అన్నింటినీ కూడా శాసించగలిగినటువంటి అమ్మ అని అర్థం అన్నమాట ఈరోజు నామం. ఇంకా నిన్నటి నామంలో మహాకబళ అనేటటువంటి ఆ నామంలో ఇంకొక వాక్యం మనం మిస్ అయిపోయాం. అదేంటంటే మనం పాతకాలంలో మాదాకాళం అనే అడిగేది, ఇది మాదా కోళం అనే శబ్దం వచ్చేసింది. కానీ కబళం అది. మాతా కబళం. మాత అంటే తల్లి, కబళం ఒక ముద్ద వెయ్యి, ఒక అన్నం ముద్ద పెట్టు అని అర్థం. అది మాతా కబళం. మాతా కబళం అంటే ఇంటి దగ్గర ఎవరైనా వచ్చి అడుక్కునేటటువంటి వాళ్ళు కూడా ఆ సంస్కృత శబ్దాన్ని వాడేవాళ్ళు అనమాట. అంటే సంస్కృతం ఎంత జనబాహుళ్యంలో ఉంది అనేది అర్థం చేసుకోవాలి మనం. అది కాలాంతరం మారిపోయి మాదా కోళం అయిపోయింది. కానీ అంటే అటువంటి ఒక సంస్కృతి ఉందన్నమాట మనకి. అంత సంస్కృత భాషకు అంత పట్టుందన్నమాట మన వ్యవహారంలో. సో ఇదన్నమాట. ఇలా ఈ నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నామాన్ని 11 సార్లు చెప్పుకుంటున్నాం. ఓం మహాభూతాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.